తలలో వంచండి. మన ఈ ఉదయకాల సమయంలో ప్రార్థన చేసుకుందాం. భూమాకాశంలో సూచించినటువంటి ప్రియ పరలోకమందున్న మా తండ్రి, మీ ఘనమైన నామమునకు వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం పరమ తండ్రి. నాయన ఆగస్టు నెల అంతా ఎంతగానో మీ దయారెక్కల చాటున భద్రపరిచి నాయన సెప్టెంబర్ నెలలో తండ్రి మొదటి దినం ఉన్న తండ్రి మిమ్మల్ని స్తుతించుటకు, మిమ్మల్ని గణపరచుటకు, మిమ్మల్ని మహింపరచుటకు తండ్రి కానీ ఉదయకాల సమయంలో మీ సన్నిధిలో ప్రార్థించుటకు మీరు ఇచ్చిన ఈ సమయాన్ని, అవకాశాన్ని బట్టి మీకే వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం పరమ తండ్రి. జీవాధిపతి అయినటువంటి మా దేవ నీకే స్తోత్రం. ఆశ్రయ దుర్గమైనటువంటి మా దేవ నీకే స్తోత్రం. ఉన్నత దుర్గమైనటువంటి మా దేవ మీకే ఘనత. కృపగల మహారాజా మీకే స్తోత్రం. అయినటువంటి వాడా మీకే స్తోత్రం. నా ముందర దాటిపోవాడా నీకే మహిమ. న్యాయకర్త అయినటువంటి మా దేవా మీకే స్తుతి. సర్వలోకమునకు తీర్పు తీర్చువాడా మీకే స్తోత్రం. నీతిమంతుడిని యేసుక్రీస్తు నీకే మహిమ. నన్ను బలపరచు యేసుక్రీస్తు నీకే స్తుతి. నజరేడని యేసు మీకే స్తోత్రం. యేసుక్రీస్తు అని ఉత్తరవాది మీకే మహిమ. ఆశ్చర్యకారుడా మీకే స్తుతి. ఆయన ఒక్కడే మహా ఆశ్చర్య కార్యములు చేయవాడు మీకే స్తోత్రం. మా స్నేహితుడా నీకే మహిమ. పాపుల స్నేహితుడా మీకే స్తుతి. భక్తిహీనుని నీతిమంతుడిగా చేయువాడా నీకే స్తోత్రం. తీయబడినటువంటి ఓట నీకే మహిమ. నీ నిర్దోషమైన రక్తము కొరకు మీకే స్తుతి. నీ నిష్కలంకమైన రక్తము కొరకు నీకే స్తోత్రం. నీ అమూల్యమైన రక్తము కొరకు నీకే మహిమ. మా ప్రోక్షణ రక్తము కొరకు మీకే స్తుతి. మరి శ్రేష్టముగా పలుకు నీ రక్తము కొరకు మీకే స్తోత్రం. కొత్త నిబంధన నీ రక్తము కొరకు నీకే మహిమ. నిత్య నిబంధన సంబంధముగు నీ రక్తము కొరకు మీకే స్తుతి. దేవుని వరమైనటువంటి క్రీస్తు మీకే స్తోత్రం. నాకు భర్త అయినటువంటి వాడా నీకే స్తుతి. నన్ను సృష్టించిన వాడా నీకే స్తోత్రం. నా స్నేహితుడా నీకే మహిమ. అతి మనోహరుడువు, నా ప్రియుడువు, నా సుందరుడవు తండ్రి ప్రభువా మీకే స్తోత్రం. ఆయనే కీర్తనానీయుడు, నా రక్షణకర్తనై ఉన్నటువంటి వాడా మీకే స్తోత్రం. పరిశుద్ధుడా ప్రేమగలటి మా తండ్రి, మా అపరాధముల చేతనం, మా పాపముల చేతనం మేము చచ్చిన వారమే పడి ఉండగా తండ్రి నాయన మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి ద్వారా మీతో సమాధానపరుచుకున్నాను నాయన. ఆత్మ సంబంధమైన ఒక నూతన జన్మను మాకు దయచేశారు తండ్రి. ఇదిగో నాయన తండ్రి మీ సన్నిధిలో నాయన నిందారైతులుగా పరిశుద్ధులుగా బ్రతునట్లు మీ సన్నిధి తోడుగా ఉంచి తండ్రి మీ సన్నిధిలో మమ్మల్ని నడిపిస్తున్న విధానాన్ని బట్టి మీకే వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం నాయన. ఇదిగో తండ్రి సార్వత్రిక సంఘముగా ప్రపంచంలోని మీ బిడ్డలమైన మేమందరము కూడా తండ్రి నాయన ఇదిగో తండ్రి మీ సన్నిధిలో నాయన మా తల్లి గర్భాన్ని పండితి మొదలుకు నాయన ఎప్పటి వరకు మాట వలన, నాలుగు వలన, క్రియల వలన, చేతల వలన, ఆలోచనల వలన అనేక విషయాలలో పాపం చేసి ఉన్నాం నాయన. ఇకనైనా మీ పాపములన్నీ తండ్రి మీరు మేకా గ్రంథము 7:19 సెలవిచ్చినట్టు వారి పాపములన్నింటినీ సముద్ర అగాధ జలంలో నీవు పడవేతువని లేఖనంలో సెలవిచ్చిన రీతిగా మా పాపములన్నీ మన్నించినందుకే తండ్రి మీకే వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను నాయన. తండ్రి యెహోవా నాయన మీ నామాన్ని బట్టి మమ్మల్ని బ్రతికింపు నాయన. మీ నీతిని బట్టి మా ప్రాణమును శ్రమల్లో నుండి తప్పించుము తండ్రి నాయన. మీకు ఆయాస్కరమైన మార్గం మా యందున్నదేమో చూడుము నాయన. నిత్య మార్గంలో మమ్మల్ని నడిపించము తండ్రి నాయన. మేము పవిత్రుడవునట్లు ఈ సోపుతో మా పాపములు పరిహరించము నాయన. హిమము కంటే తెల్లగా ఉన్నట్లు మమ్మల్ని కడిగి పవిత్రపరచమని తండ్రి. మా దోషములన్నింటినీ తుడిచివేయమని, మా పాపములకు విముఖుడు కమ్మని తండ్రి మీ సన్నిధిలో వేడుకుంటున్నామయ్యా. అయ్యా అయ్యా తండ్రి ఇదిగో నాయన ఇజ్రాయేలును ఐగుప్తు దేశంలో నుంచి ఎలా అయితే ఐగుప్తు చెర నుంచి విడిపించి తండ్రి నాయన పాలుతేనలు ప్రవహించిన మీ తండ్రి కనాను దేశాన్ని నడిపించావో అట్టు రీతిగా తండ్రి నాయన పాపం అనే చెరలో నుంచి, పాపం అనేటువంటి నాయన ఈ దీనిలోంచి నాయన ఈ లోకంలోంచి మమ్మల్ని విడిపించి తండ్రి పరలోకపు కణానికి మమ్మల్ని నడిపిస్తున్న విధానాన్ని బట్టి నాయన మీకే వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను నాయన. ఇగో తండ్రి నాయన మీ సన్నిధిలో నాయన ఇగో నేను ఆగస్టు నెల అంతట్లోనూ నాయన మీరు సన్నిధి తోడించి నాయన మీ దయరెక్కల చట్టన భద్రపరిచారు. మీ కృపా కాపుదలు దయచేస్తారు. అందరూ బట్టి మీకే వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ నాయన ఇగో నాయన ఈయనైనా సెప్టెంబర్ నెలలో నాయన మొదటి దినాన్న మాకు ప్రవేశపెట్టారయ్యా. అయ్యా అయ్యా తండ్రి మొదటి దినమున తండ్రి ఉదయకాల సమయంలో తండ్రి నాయన మీ కృపా కాపుదల మాకు దయచేయమని అడుగుచున్నాను నాయన. మీ సన్నిధి మాకు తోడించమని అడుగుచున్నాం తండ్రి నాయన. ఎందరో బలహీనమైనటువంటి మీ బిడ్డలు తండ్రి వారికి అందరినీ తండ్రి మీ సన్నిధిలో వారిని బలపరచమని అడుగుచున్నాం తండ్రి నాయన. ఇగో నాయన అంచె దినాలలో నాయన ఈ చివరి దినాలలో మేము ఉన్నామయ్యా తండ్రి. మాకందరికీ తండ్రి ఇగో నాయన నూతన స్వభావాన్ని కలుగు చేయము నాయన. మాలో నాయన ఇక కపటమైనటువంటి హృదయం మా యందు ఉన్నదేమో తండ్రి చూడుము నాయన. నూతనముగా తండ్రి మీ యందు నమ్మిక పుట్టించండి నాయన. ఇగో నాయన తండ్రి మీరు లేఖనాలలో మార్కు సువార్త 7:6 సెలవిస్తున్నారు కదా, ఈ ప్రజలు పెదవులతో నన్ను గణపరచుదురు కానీ వారి హృదయం నాకు దూరముగా ఉన్నదని సెలవిస్తున్నావు కదా తండ్రి నాయన. అట్టివారుగా మేము వండుకుంటున్నాడు నాయన. మా హృదయముతో తండ్రి మేము పూర్ణ హృదయముతోను, పూర్ణ ఆత్మతోను, పూర్ణ శక్తితోను
జ్ఞానముతోనూ పూర్ణ వివేకముతోనూ తండ్రి మిమ్మల్ని ఆరాధించే పిల్లలుగా తండ్రి, మిమ్మల్ని స్తుతించే పిల్లలుగా తండ్రి మమ్మల్ని ఉంచమని అడుగుచున్నాం తండ్రి. మా కుటుంబాలను తండ్రి మీ చేతులకు ఎత్తిపెట్టుకునిచున్నాం నాయన. మా కుటుంబాలలో నాయన ఉదయ సాయంకాలంలో కుటుంబ ప్రార్థన చేయనట్లు తండ్రి మా కుటుంబాలలో అందరికీ రక్షణ లేని వారికి రక్షణ దయచేయండి నాయన. ఒక రక్షణకు వస్తే ఒక రక్షణ రాలేనటువంటి కుటుంబాలు ఉన్నాయి. అటువంటి కుటుంబాలకు అందరికీ రక్షణ దయచేయండి నాయన. ఇంకా నాయన మీ సన్నిధిలో నాయన మమ్మల్ని అందరికీ జ్ఞాపకం చేసుకున్న ఆయన హృదయ శుద్ధి గలవారు ధన్యులు వారు దేవుని చూచితరని సెలవిస్తున్నావు కదా తండ్రి. నాయన హృదయ శుద్ధిని ప్రేమించిన వారు దయగలగా మాటలు పలుకునని సెలవిస్తున్నావు కదా నాయన. దుష్ట హృదయములు పుట్టి మోర్ఖ చొప్పున మేము నడవకుండా నాయన తండ్రి నాయన మీ సన్నిధిలో నాయన మా హృదయంలో నిండా నాయన వాక్యాన్ని నింపుకొని వాక్య ప్రకారం ప్రవర్తించే మంచి మనసుని తండ్రి ప్రార్థన విడుచున్నటువంటి ప్రతి బిడ్డకి దయచండి. అవర్గా ఛానల్లో ఉన్నటువంటి ప్రతి సబ్స్క్రైబర్ని మీ దయరెక్కల చట్టన భద్రపరచండి నాయన. మీ కృప కాపుదల దయచండి ఆయన. ప్రార్థన విడుచున్నటువంటి ప్రతి కుటుంబానికి దయచండి ఆయన. మీ సన్నిధిలో భద్రపరచండి ఆయన. ఈ నెలంతా కూడా నాయన మేము ఎక్కడ పాపంలో పడిపోకుండానట్లు, సులువుగా చిక్కులు పెట్టే పాపంలో పడిపోకుండానట్టు నాయన, నేత్రాసలో పడిపోకుండానట్లు నాయన, మొబైల్లో నాయన మేము చూడకుండా మొబైల్ను నాయన మేము దూరముగా ఉంచి తండ్రి కేవలం మీ పని నిమిత్తమే మేము వాడి తండ్రి నాయన మిమ్మల్ని మహింపరిచే పిల్లలుగా ఉండినట్లు మమ్మల్ని అందరినీ మీ దయరెక్కల చట్టం భద్రపరచండి. మీ పరిశుద్ధాత్మ శక్తిని మాకు దయచండి. ప్రార్థన దుప్పట మాకు దయచండి. ప్రార్థన వరమును మాకు దయచండి నాయన. మీ సన్నిధిలో నాయన మేమందరము కూడా తండ్రి నాయన మా అంతరేంద్రియాలను మా హృదయములు పరిశోధించే దేవుడు నాయన. మా హృదయం మా యందు దోషారోపణ చేయని ఎడల మీ ఎదుట మేము పరిశుద్ధులుగా నిల్చున్న వారం అవుతాం కదా తండ్రి. ఇక నాయన మీ సన్నిధిలో మేమందరము కూడా తండ్రి నాయన మా హృదయం నిండా వాక్యాన్ని నింపుకొని వాక్య ప్రకారం ప్రవర్తించినట్లు తండ్రి మా హృదయాన్ని నాయన మా హృదయంలో నాయన మా వాక్యాన్ని భద్రపరుచుకునే కృపాభాగ్యం మాకు అనుగ్రహించండి నాయన. ఇదిగో తండ్రి వారి దేవుని ధర్మశాస్త్రం వారి హృదయంలో ఉన్నది కనుక వారి అడుగులు జారవని మీరు కీర్తన గ్రంథం 37 నాయన 38లో సెలవిచ్చిన రీతిగా తండ్రి ఇక నాయన మీ సన్నిధిలో నాయన మేమందరము అట్టి రీతిగా తండ్రి మీ కృపా కాపుదలు దయచండి. నూతన స్వభావం మాకు దయచండి. శరీర కార్యాలు జయించుకోవడానికి సహాయం దయచండి. మీ లేఖనంలో దేవుని శక్తి ఉన్నట్లు మా మనోన్నతలు వెలిగించండి ఆయన. జ్ఞానమైన హృదయం మాకు దయచేయండి ఆయన. శ్రమల్లో ఉన్నటువంటి బిడ్డలందరినీ మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి. మీ కృపా కాపుదలు దయచేసి శ్రమల్లోంచి విడిపించండి ఆయన. శోధనలోను బాధల్లో ఉన్నటువంటి బిడ్డలందరినీ కూడా తండ్రి మీ దయరెక్కల చాటును భద్రపరిచి నాయన మీ కృపా కాపుదలు దయచేసి వారిని విడిపించమని అడుగుచున్నాం తండ్రి. ఈ ఉదయకాల సమయంలో తండ్రి పనిపాట్లకు వెళ్తున్నటువంటి బిడ్డలుంటే తండ్రి ఆ బిడ్డలందరినీ మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని మీ దయరెక్కల చాటును భద్రపరచండి. వారి పనిపాట్లలో మీరు తోడై ఉండండి నాయన. వారి చేతి పనులు దీవించండి నాయన. ఈ ఉదయకాల సమయంలో తండ్రి బీదలను, చిన్నపిల్లలను, వృద్ధులను, అనాథలను, కూడుగూడు లేక బాధపడుతున్నటువంటి ప్రతి బిడ్డని నాయన, వృద్ధులను తండ్రి ఇదిగో నాయన అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి బిడ్డలని ప్రతి ఒక్కరిని మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని వారి స్వస్థత దయచండి. వారికి ఆరోగ్యాన్ని దయచండి ఆయన. ఇగో తండ్రి మీ సన్నిధిలో భద్రపరచండి ఆయన. వారి అనుదిన ఆహార విషయంలోని ప్రతి విషయంలోని మీరు తోడై ఉండి మీ కృపా కాపుదల వారికి అనుగ్రహించి మీరు రెక్కల చాటున భద్రపరచమని అడుగుచున్నాం నాయన. నిజమే నాయన. అరుచున్న పిల్లకాకులకు ఆహారం ఇచ్చే దేవుడు నాయన. సింహ పిల్లలు లేముగలను నీ బిడ్డలు లేముగు కొనరని మీరు సెలవిస్తున్నావు కదా. అట్టి కృపను దయచండి ఆయన. క్రీస్తు ఐశ్వర్యంతో ప్రతి అవసరము తీర్చమని మీ సన్నిధిలో నాయన ఇగో వేడుకుంటున్నాం నాయన. గొప్ప దేవా నీకే స్తోత్రం నాయన. ఆధ్యాత్మికంగా వెనకబడిపోయినటువంటి బిడ్డలు ఎందరో ఉన్నారు నాయన. అటువంటి బిడ్డలందరికీ కూడా తండ్రి నాయన మీ కృపా కాపుదలు దయచండి నాయన. ఇక నేను సాతానుడు కలిగించి గుడ్డుతనం నుంచి విడిపించండి తండ్రి. లేఖనములు గ్రహింపచేసిన మంచి మనసును దయచండి ఆయన. ఇక నేను మా మీద మీ మీద తిరుగుబడి చేస్తున్న బిడ్డలందరినీ క్షమించండి ఆయన. మండించండి తండ్రి. బండలాంటి రాతి హృదయాలు తీసివేసి మెత్తని మాంస హృదయాలకు అనుగ్రహించండి తండ్రి. నాయన పరిశుద్ధుడ ఇక నాయన ఆంధ్ర, తెలంగాణ 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రతి తెలుగు బిడ్డలను అందరినీ జ్ఞాపకం చేసుకుని ఆయన మా దేశంలో ఉన్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకుని ఆయన. ఇక మా దేశంలో ఉన్నటువంటి అధికారులే కానీ నాయన, మా దేశంలో ఉన్నటువంటి నాయన రైతులనే కానీ, మా దేశంలో ఉన్నటువంటి డాక్టర్స్, ఎయిర్ ఫోర్స్, పోలీస్, ఆర్మీ శాఖలలో నాయన అధికారులు నాయన, శాసనసభలో ఉన్నటువంటి వారిని కానీ, ఇక నాయన రాజ్యసభలో ఉన్నటువంటి గారిని నాయన, మా ముఖ్యమంత్రులనే కానీ, మా ప్రధానమంత్రులే కానీ నాయన ప్రతి ఒక్కరిని కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకొని అందరి ఆరోగ్యం కొరకు, అందరి శాంతి కొరకు, అందరికీ సమాధానం కొరకు మీ సన్నిధిలో వేడుకుంటున్నాను ఆయన. మీ కృప కాపుదలు దయచండి. మీరు రెక్కల చాటున భద్రపరచండి ఆయన. ఇంకో నాయన రక్షణ తండ్రి ప్రతి ఒక్కరికి నాయన దయచేయమని వేడుకుంటున్నాను ఆయన. మరి మహోన్నతుడ, సర్వోన్నతుడ, సర్వలోక న్యాయాధిపతి నాయన మీ దయ రెక్కల చాటున తండ్రి ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరుపుకుంటున్న బిడ్డలని మీ సన్నిధిలో దీవించి ఆశీర్వదించమని అడుగుచున్నాం నాయన. ఇదిగో తండ్రి అనాథలను, కూడి లేక బాధపడిన ప్రతి బిడ్డని మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకుని ఆయన. ఇగో తండ్రి
గర్భిణీలను మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకుని సుఖప్రసంలో దయచేయమని వేడుకుంటున్నాను నాయన. సర్వోన్నతుడ సర్వలోక న్యాయాధిపతి విధవరాండ్రు మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకుని నాయన మీ సన్నిధిలో నాయన వారి పక్షాన వాద్యం అడిగి న్యాయం జరిగించమని అడుగుతున్నాను తండ్రి. ఇదిగో నాయన ఈ ఉదయకాల సమయంలో తండ్రి నాయన ఇగో నేను ఈ మొదటి దినమున మొదటి ప్రార్థన తండ్రి, మొదటి ఆదివారపు ఈ మొదటి ప్రార్థనను తండ్రి మీ సన్నిధిలో చేర్చుకోమని తండ్రి ప్రార్థనతో ఏకీభిస్తున్నటువంటి ప్రతి బిడ్డని, ప్రతి కుటుంబాన్ని నాయన ఏ సమస్యలతో ఉన్నా, ఏ ఆర్థిక ఇబ్బందులతో ఉన్నా ప్రతి ఒక్కరిని మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని మీ మెండైన దీవులతో వారిని నింపమని అడుగుచున్నామయ్యా. అయ్యా తండ్రి ఇగోనైనా అప్పుల బాధలో ఉన్నటువంటి వారిని కూడా తండ్రి విడిపించండి నాయనా. ఇగోనైనా మా చేతు పనులను దీవించండి, ఆశీర్వదించండి నాయన. ప్రతి వృత్తిలో పని చేస్తున్నటువంటి బిడ్డలందరికీ సహాయం దయచేయండి నాయన. ఇగో తండ్రి మేము చేయి చాపి దీనులకు సహాయం చేయనట్లు తండ్రి తలగా ఉంచుతానని సెలవిచ్చున్నావు కదా నాయన. మిమ్మల్ని ఇచ్చేవారుగా ఉంచుతానని సెలవిచ్చున్నావు కదా. అట్టి రీతిగా నీ బిడ్డలను దీవించమని ఆశీర్వదించమని మెండైన దీవులతో నింపమని అడుగుతున్నాం తండ్రి. మరి కుటుంబాలలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి శాంతిని, సమాధానం, రక్షణ దయచేయండి ఆయన. విడిపోవడానికి సిద్ధంగా ఉన్నటువంటి బిడ్డలను కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకొని వారికి శాంతిని, సమాధానాన్ని, ఐక్యతను దయచేయమని వేడుకుంటూ తండ్రి ఇక నేను ఈ సమస్త ప్రార్థన నాయన మీ ప్రియ కుమారుడు, మా ప్రభువు, లోకరక్షకుడు, జగత్రక్షకుడు, అన్ని నామాల కంటే పైనామైనటువంటి యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామాన్ని బట్టి నాయన ఈ ప్రార్థన సమర్పించి అవి పొంది ఉన్నామని నమ్ముచున్నాం పరమ తండ్రి. నిజమే తండ్రి, నమ్ముట నీ వల్ల అయితే నమ్మవానికి సమస్తము సాధ్యమని సెలవిస్తున్నావు. ఇదిగో నాయన మనుషులు నమ్ముకుంటు కంటే, రాజులు నమ్ముకుంటు కంటే యెహోవాను ఆశ్రయించట మేలని సెలవిస్తున్నావు తండ్రి. మీ లేఖనాలను బట్టి తండ్రి మా ప్రార్థన ఆలకించి మా ప్రార్థన ప్రతిఫలం దయచేసినందుకే ముందుగా మీకు వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ